వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ విభాగాలకు జిల్లా అధ్యక్షులను నియమించారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముదిరాజ్ విభాగం అధ్యక్షులుగా పులుసు సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సురేష్ బాబు జిల్లా పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షులు కటారి శంకర్లను కలిసి వారిని శాలువాతో సన్మానించి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి, జిల్లా పరిశీలకులు కారుమూరి నాగేశ్వరరావుకు, పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మరియు చుండూరి రవిబాబుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. వారి సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ముదిరాజుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించడంతో పాటు 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు అంకిత భావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. సురేష్ బాబు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పలువురు పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు మరియు ముదిరాజు కులస్తులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చూడండి ఉండు ఒక్క నిమిషం ఉండండి. నా పేరు పులుసు సురేష్ బాబు. నాకు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రకాశం జిల్లా ముదిరాజ్ సంఘానికి వైఎస్ఆర్సీపీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. దానికి నేను ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పదవి నాకు వెన్నుండి ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైన మా డైనమిక్ లీడర్ శ్రీ చుండూరి రవిబాబు గారు, ప్లస్ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే వైవి సుబ్బారెడ్డి గారు, ప్లస్ అదేవిధంగా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతో మాకు అదేవిధంగా మాకు ఈ
మొత్తానికి ఇన్ఛార్జ్ అయినటువంటి కారుమూడి నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో నాకు ఈ పదవి రావడానికి వీళ్ళందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్లస్ ఇదే విధంగా ఈ ముదిరాజ్ సంఘానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏదన్నా ఉన్నా సరే మా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని మా అధిష్టానానికి తెలియపరిచి వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని, ప్లస్ ఈ విధంగా ఉన్న మా ముదిరాజ్ సంఘాలందరినీ ఏకం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మా వంతు ప్రయత్నంగా మేము తీవ్రంగా కష్టపడి పనిచేసి మాకు ఈ పదవి ఇచ్చినందుకు రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ.